హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆలుతోటి చక్కగా వడియాలు పెట్టుకుందామండి. చాలా బాగుంటాయి వడియాలు. మనం ఎండ అవసరం లేకుండా చక్కగా వడియాలు మనం పెట్టుకోవచ్చు. మనం ఎండ వీలుంటే వెంటలో కూడా పెట్టుకోవచ్చు. నేను కొలతల ప్రకారం చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రెండు బంగాళదుంపలతోటి మనం ఈరోజు వడియాలు తయారు చేసుకుందాం. ఈ బంగాళదుంపల్ని చక్కగా ఇలా పైన పొట్టు తీసుకోవాలి. ఎక్కడ పొట్టు లేకుండా చక్కగా పొట్టు తీసుకోండి. ఇలా నేను 2 బంగాళదుంపలని ఇలా పొట్టు తీసుకున్నాను కదా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని వాటర్ వేసి అందులో కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత ఈ బంగాళదుంపలను వేసుకుందాం ఈ వాటర్లోనే. ఇలా వేయడం వల్ల మనకి బంగాళదుంపలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. అలాగే బంగాళదుంపల్ని ఈ విధంగా తురుముకోండి. అంటే ముక్కలు మనం కట్ చేసే కంటే ఇలా తురుముకుంటే మనం మిక్సీ వేసేటప్పుడు చక్కగా మెత్తగా అవుతుంది అన్నమాట. ఇలా బంగాళదుంపల్ని ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్నది వాటర్లో వేసుకుందాం. మొత్తం అంతా తురుముకున్నది వాటర్లో వేసుకుందాం. అంటే వాటర్లో మనం ఉప్పు వేసాం కదా, అందుకు బంగాళదుంప నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఈ చిన్న టిప్పు మాత్రం పాటించండి. వాటర్లో ఉప్పు వేసిన తర్వాత ఈ వాటర్లో మనం బంగాళదుంపలు తురుముకున్నది వేసుకుందాం. వేసిన తర్వాత చూడండి, ఇలా కలుపుతుంటే పిండిలాగా వస్తుంది. అంటే వాటర్ తెల్లగా ఉంది చూడండి, ఇలా పిండిలాగా ఉంది కదా. ఇదంతా పోయే వరకు శుభ్రంగా నీళ్ళు పోసి కడగండి. చూడండి, నేను కడిగాను. చక్కగా ఇలా తెల్లగా ఉంది వాటర్. చూడండి, చక్కగా నీట్గా ఉంది. ఇంతవరకు మనం కడుక్కోవాలి. ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఎక్కువ వేయకూడదు. ఒక నేను చూపించిన స్పూన్తో 2 స్పూన్లు సరిపోద్ది. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మనం బంగాళదుంపలు తురుముకొని వాటర్లో ఉంచుకున్నాం కదా, గట్టిగా పిండి వాటర్ లేకుండా చక్కగా వేయండి. వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు చూసుకుని వేసుకోండి, లేదంటే ఎక్కువ అయిపోద్ది. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నది మనం కొలుచుకోవాలి. నేను తీసుకునే కప్పుతోటి 3 కప్పులు ఉంది బంగాళదుంప పేస్టు. ఇదే కప్పుతోటి 6 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. కొలత కరెక్ట్గా మీరు చూసుకోండి, చాలా బాగా వస్తాయి వడియాలు. 6 కప్పులు నీళ్ళు పోసుకొని గ్యాస్ మీద పెట్టి హైలో పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇలా కొంచెం ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు గ్యాస్ మీడియంలో పెట్టి కలుపుతూ కనీసం 10 నిమిషాలైనా ఉడికించుకోవాలి. అప్పుడు ఉడికితేనే మనకు వడియాలు బాగా వస్తాయి. కానీ కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పడుతుంది. మన వడియాలు చేసేటప్పుడు ఎప్పుడు గిన్నె కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే చక్కగా ఉంటుంది, అడుగు పట్టకుండా. ఇలా కలుపుతూ ఉడికించుకోండి. బాగా అటు ఇటు కలుపుతూ బాగా ఉడికించుకోండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి వడియాలు. చూడండి, ఈ విధంగా మనకి చిక్కపడ్డది. చూడండి, గరిటెతో ఇలా అంటే చక్కగా ఇలా పడుతుంది. మీకు ప్లేట్లో కూడా వేసి చూపిస్తాను. మనకి ఉడికిపోయింది పిండి. ఇప్పుడు మీకు ప్లేట్లో కూడా వేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉందంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లో వేసుకుందాం. ఇది చల్లారాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇందులోనే కొద్దిగా పావు టీ స్పూన్ వాము, ఎండుమిర్చి ఒక 2 మిక్సీలో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ 2 కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలపండి. బాగా చల్లారిన తర్వాత ఇలా కవర్ తీసుకొని మనం వడియాలు పెట్టుకోవాలి. నేనైతే ఈరోజు ఎండలోనే పెట్టుకుంటున్నాను. మీకు ఎండ వీలు లేనప్పుడు మనం ఇంట్లోనైనా ఫ్యాన్ కింద ఆరిపోతే చక్కగా మనం లోతు గరిటెతోటి ఇలాగ వేసి వదిలేయండి. మనం ఫ్యాన్ కింద అనుకోండి 2 రోజులు టైం పడుతుంది. అదే ఎండలో అయితే చక్కగా ఒక రోజుకి ఆరిపోతే, నేనైతే ఈరోజు ఎండలో పెడుతున్నాను. చాలా బాగున్నాయండి వడియాలు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు ఉప్పు వేసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే వడియాల్లోనే ఎప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే ఎండేసరికి సరిపోద్ది, మరీ ఎక్కువ అయిపోద్ది ఉప్పు వేసుకోవడం వల్ల. ఇలాగన్నీ నేను పెట్టుకున్న తర్వాత ఒక రోజుకి ఆరిపోయాయి. చూడండి, కవర్ మీద పెట్టుకోవడం వల్ల పైకి మనం తీయకుండా వస్తాయి. చూడండి, ఎంత పేపర్ లాగా చక్కగా ఎంత పలచగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి వడియాలు. ఈ వడియాలను ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇంకా మనం ఆరబెట్టే పని ఉండదు. చక్కగా ఇలా ఒక రోజుకే ఆరిపోయే వడియాలన్నీ. ఇలా ఆరిన వడియాలను ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకున్నామంటే ఒక 2-3 సంవత్సరాల పాటు చక్కగా ఉంటాయి.
పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. మన పప్పు సాంబార్ తోటి తినచ్చు, లేదంటే మనకి అప్పుడప్పుడు ఏవైనా స్నాక్స్ తినాలనిపించేటప్పుడు చక్కగా ఇలా వేపుకుని పెట్టండి, చాలా బాగుంటాయి, పిల్లలకి నచ్చుతాయి. చూడండి ఒరియో ఎంత పలుచగా ఉందో. మీకు ఇప్పుడు వేపు కూడా చూపిస్తాను. ఆయిల్ మరిగిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని వేపుకోండి. ఇవి తొందరగా వేయకపోతే వేపేటప్పుడు కొంచెం చూసుకొని వేపుకోండి. ఇలా వేయగానే వెంటనే వేయకపోతే చాలా పలుచగా ఉంటాయండి, నోట్లో పెడితే కరిగిపోతాయి, అంత బాగుంటాయి వడియాలు. మనం పుట్టినోటిని తిన్నా బాగుంటుంది. ఈవినింగ్ మనకి స్నాక్స్ ఏమైనా అడిగినప్పుడు చక్కగా ఇలా వేపెట్టండి, చాలా చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మనం బంగాళదుంపలతో మన వీడియోలోని అప్పడాలు కూడా నేను చేశాను. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే చూడండి. ఒక వడియం ఇరుపు చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.